ఈ మధ్యకాలంలో కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. అదే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024 గురించి. ప్రస్తుతం అవసరం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరాగా వక్ఫ్ చట్టాన్ని ప్రక్షాళన చేయాలనే నేపంతో సుమారు 40 సవరణలను ప్రతిపాదించింది. ఈ సవరణలను ఆమోదం నిమిత్తం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఈ సవరణలపై తమ తీవ్రమైన నిరసనను వ్యక్తపరిచినప్పుడు ప్రభుత్వం ఈ సవరణ బిల్లును ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు పెట్టి ఆ కమిటీను పునఃపరిశీలన చేసి తగు సిఫారసులు చేయవలసిందిగా కోరింది. ఆ ప్రక్రియ నడుస్తుంది. అయితే మనం ఈ సవరణల గురించి మాట్లాడుకుందాం. క్లాసుల వారీగా పరిశీలన చేసి ప్రతిపాదించబడిన ఈ చట్ట సవరణలు ముస్లిం ప్రజలకే కాదు, భారతదేశంలో ఉన్న మొత్తం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చాలా హానికరంగా ఉన్నాయని, కాబట్టి ఈ చట్ట సవరణలను తిరస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జమియతే ఉలేమా, జమాతే ఇస్లామీ హింద్, అహ్లే సున్నత్ వల్ జమాత్, జమియతే అహ్లే హదీస్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మొదలగు ప్రముఖ ముస్లిం ధార్మిక సంస్థలు ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్, ఎంఐఎం, ముస్లిం లీగ్, ఎన్సిపి, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, వైఎస్ఆర్ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఐ, సిపిఎం, ఆర్జేడి మొదలగు రాజకీయ పార్టీలు ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించాలని గట్టిగా పార్లమెంట్లో తమ గళాన్ని వినిపిస్తున్నాయి. భారత ముస్లింలు, మేధావులు అందరూ ఈ బిల్లును రద్దు చేయమని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు ఇంతమంది ఈ వక్ఫ్ చట్ట సవరణలను వ్యతిరేకిస్తున్నారు? ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ఖచ్చితంగా వక్ఫ్ ఆస్తులకు తీరని నష్టం జరుగుతుందని, ఈ బిల్లులో నష్టాలు కలుగజేసే అంశాలు చాలా ఉన్నా ముఖ్యమైనవి కొన్ని తెలుసుకుందాం. 1. వక్ఫ్ ఆస్తులపై నియంత్రణను రాష్ట్ర వక్ఫ్ బోర్డుల చేతుల్లోంచి తీసుకొని కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చి వారిని వక్ఫ్ ఆస్తులపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేలాగా చేసి తద్వారా వక్ఫ్ ఆస్తులపై కేంద్రం పూర్తి అధికారం చెలాయించడానికి ఉపయోగపడే విధంగా పాలకులు ఈ వక్ఫ్ చట్ట సవరణలను ప్రతిపాదిస్తున్నారు. 2. వక్ఫ్ చట్ట సవరణలు జరిగితే వక్ఫ్ బోర్డు మరియు వక్ఫ్ సంస్థల యొక్క స్వయం ప్రతిపత్తి నాశనం అవడమే కాకుండా వక్ఫ్ ఆస్తులపై ఆధారపడి నడుస్తున్న పలు మద్రసాలు, విద్యా సంస్థలు, అనేక సంక్షేమ కార్యక్రమాలకు నష్టం వాటిల్లడం తథ్యం. ఈ విషయంలో ముస్లిం మైనారిటీ వర్గాలు చేస్తున్న ఆందోళన సహేతుకం. 3. ఈ బిల్లు వక్ఫ్ కౌన్సిల్ మరియు వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకాలను నామినేషన్ ప్రక్రియ ద్వారా చేపట్టాలని నిర్దేశిస్తుంది. దీని వలన రాజకీయపరమైన ఒత్తిళ్లకు లోనై అర్హత లేని వ్యక్తులు సభ్యులుగా నియమింపబడడం జరుగుతుందని, తద్వారా వక్ఫ్ వ్యవస్థ, వక్ఫ్ భావనకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయం సరి అయినదే. 4. ఇద్దరు ముస్లిమేతర వ్యక్తులను ఈ సంస్థలో సభ్యులుగా ప్రవేశపెట్టడం వలన కౌన్సిల్ మరియు బోర్డు చివరికి ముస్లిమేతర ఆధిపత్యంగా మారిపోవడానికి అవకాశం ఉంది. 5. ఈ బిల్లు ఫెడరల్ గవర్నెన్స్ సూత్రాలకు కూడా విరుద్ధం. ఎందుకంటే వక్ఫ్ పరిపాలన నుండి రాష్ట్ర ప్రభుత్వ పాత్రను మినహాయించడం మరియు రూల్ మేకింగ్ పవర్ మరియు ఫార్మాట్ల ప్రిస్క్రిప్షన్ను కూడా కేంద్ర ప్రభుత్వం లాక్కోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం వలన ఫెడరల్ గవర్నెన్స్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ బిల్లు ఉంది. 6. హిందూ ఎండోమెంట్ చట్టం ప్రకారం హిందేతరులు ఎగ్జిక్యూటివ్ పదవిని నిర్వహించలేరు. హిందూ ఎండోమెంట్ చట్టం ప్రకారం కలెక్టర్ల పాత్ర ఉండదు. అయితే ప్రతిపాదిత వక్ఫ్ చట్ట సవరణల బిల్లు ద్వారా కలెక్టర్లకు అధిక అధికారాలు సంక్రమింపజేస్తున్నారు. ఇది వివక్షతో కూడుకున్న ప్రతిపాదన. 7. వక్ఫ్ ఆస్తులను తిరిగి రాబట్టుకొనుటలో ఉన్న చట్టపరమైన వెసులుబాటును తొలగించి లిమిటేషన్ యాక్ట్ పరిధిలోకి వక్ఫ్ ఆస్తులను తీసుకురావడానికి సవరణ బిల్లు ప్రతిపాదిస్తుంది.
ఈ విధంగా ప్రతిపాదించడం వలన ఎప్పటి నుండో అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను తిరిగి రాబట్టుకోవడం జరగని పని. ఆ విధంగా వక్ఫ్ వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుంది. 8. హిందూ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ అధికారాలలో మార్పు లేకుండా యథాతథంగా ఉండగా వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని మాత్రం నాన్ ఫైనల్ చేయడం ద్వారా వక్ఫ్ వ్యవస్థను బలహీనపరిచేందుకు మరియు పలుచన చేయడానికి బిల్లులోని ఈ అంశం ఒక క్రమబద్ధమైన ప్రయత్నం చేస్తుందనే భావన బలపడుతుంది. 9. ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 25 మరియు 300A యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా రూపొందించబడింది. 10. ఈ బిల్లు మత స్వేచ్ఛ మరియు ఆస్తి హక్కులో జోక్యం చేసుకుంటుంది. 11. ఒక ముస్లిం తాను 5 సంవత్సరాల నుండి ముస్లింగా ప్రాక్టీస్ చేస్తున్నానని ధృవీకరణ పొందకపోతే తన సొంత ఆస్తిని సైతం వక్ఫ్ దానం చేయకుండా ఉండేలాగా ఈ బిల్లు నిషేధిస్తుంది. ఈ విధంగా ఈ బిల్లు వక్ఫ్ ఆస్తి సమకూర్చుకోవడంలో ఆటంకాలు కలుగజేస్తుంది. ఈ విధంగా ఈ బిల్లు వక్ఫ్ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధం. 12. ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ భావనతో ఉపయోగిస్తున్నప్పుడు ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తిగా రికార్డుల్లో నమోదు కాకపోయినా ఆ ఆస్తి ఎల్లకాలము వక్ఫ్ ఆస్తిగా చట్టపరంగా పరిగణించబడుతుంది. అయితే ఈ చట్టపరమైన వెసులుబాటును ఈ సవరణ బిల్లు తొలగిస్తుంది. దీని వలన ఎప్పటి నుండో అమల్లో ఉన్న ఈ చట్టపరమైన వెసులుబాటు కోల్పోవడం వలన వక్ఫ్ ఆస్తిగా నమోదు కాకపోయినా వక్ఫ్ ఆస్తులుగా చలామణి అవుతున్న అనేక ఆస్తులను ముస్లిం సమాజం కోల్పోవడం జరుగుతుంది. 13. తప్పనిసరిగా వక్ఫ్ ఆస్తిని రిజిస్టర్ చేసిన తర్వాతనే దానిపై ఉత్పన్నమైన సమస్య పరిష్కారం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఈ సవరణ బిల్లు నిర్దేశిస్తుంది. ఈ ప్రతిపాదిత సవరణ వలన ఎన్నో దశాబ్దాల నుండి ఎగ్జిస్టెన్స్లో ఉన్న ముస్లిం మత సంస్థలు తమ టైటిల్ని చూపెట్టి రిజిస్టర్ చేసుకొని తమ సమస్యలను తీర్చుకోవడానికి గాను కోర్టులను ఆశ్రయించాలనే నిబంధన అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే వాటికి టైటిల్ డీడ్స్ అందుబాటులో ఉండవు. అదే సమయంలో ఆక్రమణదారులు, భూ కబ్జాదారులు వారి ఆక్రమణలను కొనసాగించేందుకు ఈ సవరణ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఈ కారణాల వలన ఈ ప్రతిపాదిత వక్ఫ్ సవరణ బిల్లు వలన జరిగే మంచి కంటే కలిగే నష్టాలే అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ సవరణ బిల్లును తిరస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.